ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ఆనాడు అబ్రహాముకి దేవుడు అంటారు, ఇదిగో నీకు ఒక్కగానొక్క కుమారుడైన నీ ఏకైక కుమారుడైన ఈ ఇస్సాకుని నాకు బలిగా ఇస్తావా అని అన్నప్పుడు అబ్రహాము మారు మాట మాట్లాడకుండా విశ్వాసముతో దేవుని యొద్దకి అంటే బలిపీఠం మీద తన కుమారుని పెట్టి అతన్ని బలిగా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు విశ్వాసముతో. అయితే దేవుడు మాత్రం అబ్రహామా, నువ్వు ఆ బిడ్డకి ఏ హాని చేయవద్దు, అదిలో అతనికి బదులుగా నువ్వు అక్కడ పొదలో చిక్కబడి ఉన్న గొర్రె పిల్లని తీసుకొచ్చి బలిగా ఇవ్వు అని అంటాడు. ఆనాడు అబ్రహాము చూపించిన విశ్వాసానికి బదులుగా దేవుడు ఏం చేశాడు ప్రతిఫలంగా అంటే, ఆనాడు అబ్రహాం అయితే తన కుమారుని బలిగా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, దేవుడు దానికి బదులుగా గొర్రెపిల్లనిచ్చాడు. అదే రీతిగా అబ్రహాం యొక్క విశ్వాసానికి బదులుగా దేవుడు తానే అబ్రహాముని అడిగాడు కదా, నీ ఏకైక కుమారుని ఇస్తావా అని. అలా అడిగినప్పుడు అబ్రహాము చూపించిన విశ్వాసానికి బదులుగా దేవుడు తనకి ఒక్కగానొక్క కుమారుడైన తన ఏకైక అద్వితీయ కుమారుణ్ణి మనకి భూమి మీదకి బలిగాను అర్పణముగాను అవ్వు నిమిత్తము ఈ భూమి మీదకే దేవుడిని పంపించారు. అందుకే లేఖనం చెప్తుంది, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వసించి ప్రతివాడు నిత్య జీవం పొందినట్లుగా తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అందుకే ఈ గుడ్ ఫ్రైడే రోజు ఈ మాటని జ్ఞాపకం చేసుకొని, గుడ్ ఫ్రైడే దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఈ మాటను తప్పక జ్ఞాపకం చేసుకొని దేవుని ప్రేమను మనము మరొకసారి మన హృదయములలో నింపుకొందుముగాక.